సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈరోజు నా జీవ సమాధి నుంచి నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి. ఎన్నో రోజుల నుంచి నువ్వు పడుతున్న బాధలన్నిటికీ కూడా ముగింపు అనేది రాబోతుంది. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు అనేవి వస్తాయి తల్లి. అద్భుతం అనేది జరుగుతుంది అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక మంచి మెసేజ్ చేస్తున్నారండి. ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మనకి మన కష్టాలను అర్థం చేసుకొని మన సమస్యలు తీర్చడానికి బాబా మంచి 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 సలహాలను మనకి ఇస్తూ ఉంటారండి. అలాగే ఈరోజు ఇస్తున్న సలహా ఏంటి అని అంటే, సలహా కాదండి, ఇది నిజంగా జరగబోతున్న ఒక విషయాన్ని బాబా మనకు తెలియజేస్తున్నారు. నా జీవ సమాధి నుంచే నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి. నీ కష్టాలన్నీ కూడా తీరి నీ జీవితంలో మంచి మార్పులు, అద్భుతాలు జరగబోతున్నాయని మనందరికీ అనిపించవచ్చండి. అక్క, నిజంగా బాబా ఇలానే చెప్తున్నారు, ఎన్నో ఏళ్ల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాము, మా కోరిక తీరలేదు అని. నిజంగా ఎంతమంది నమ్మకంతో వింటున్నామండి. ఇప్పుడు జరగటం లేదు అని చెప్పేసి మన వీడియో చూడడం మానేస్తున్నామా, లేదంటే కనుక బాబా గుడికి వెళ్ళడం మానేస్తున్నామా? మన పనులు మనం ఎలా అయితే కనుక మన రొటీన్గా చేస్తూ ఉన్నామో, అలాగే బాబా మీద నమ్మకంతో చేస్తూ ఉన్న ఒక భక్తుడికి బాబా చూపించిన ఒక అద్భుతం అండి ఇది. నిజంగా ఆ భక్తుడండి ఎప్పుడు కూడా బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేవాడనమాట. ఆయనకి ఎప్పటికైనా సరే షిరిడీ వెళ్ళాలన్న ఆలోచన అతనికి ఉంది, కానీ అతనికి అంత స్తోమత లేదండి. కానీ అస్సలు అతనికి ఏమీ తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ట్రైన్లో వెళ్ళాలా, అసలు వెళ్తే ఎలా వెళ్ళాలన్న ఆలోచన కూడా తెలియదు. కానీ షిరిడీ వెళ్ళాలి, బాబాని చూడాలన్న ఆలోచన ఉంది. కానీ బాబా ఏం చెప్తున్నారండి, షిరిడీనే రావాల్సిన అవసరం లేదు, నేను అన్ని చోట్ల కూడా నేను ఉన్నాను. ఎక్కడైతే ఆయన పడం అనేది ఉంటుందో, ఆయన ఫోటో అనేది ఉంటుందో అందులో నేను కనిపిస్తాను తల్లి. నీ బాధల్ని నేను చూస్తూనే ఉంటాను, నీకు తగిన సలహాలు ఇస్తూ ఉంటాను అని చెప్పి బాబా మనకి ఇచ్చిన ఒక మాట అండి. కానీ మన అందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. ఆయన పుట్టి పెరిగిన ఊరు కాబట్టి, అంటే ఆయన నివసించిన స్థలం కాబట్టి, షిరిడీకి వెళితే నిజంగా ఆ భూమి మీద అడుగు పెడితే ఆ మట్టిలో మనకి నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట నిజమేనండి. కానీ అన్ని చోట్ల కూడా బాబా ఉన్నారు. ఎవరైతే నమ్మకంతో ఆయన పిలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబా సలహాలను ఇస్తూనే ఉన్నారు, పలుకుతూనే ఉన్నారండి. అలాగే ఆ భక్తుడు నమ్మకానికి ఆయనకి షిరిడీ వెళ్ళాలని ఆశ తీరకపోయినా సరే ప్రతిసారి కూడా బాబా దగ్గరికి వెళ్ళడం, బాబా తన కష్టాలను చెప్పినప్పుడు ఆయన చాలా ఓపికతో ఉంటూ ఉంటాడండి. అంటే శ్రద్ధ, సబూర్ అనే మాటలు మాత్రమే కాదు, నమ్మకము, ఓపిక అనేది కూడా ఆ భక్తుడికి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి, చాలామంది అతని కష్టాన్ని చూసి, నిజంగా అతను ఒక పూల వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి అండి. చాలా లో క్లాస్ ఫ్యామిలీ అనే చెప్పవచ్చు, చాలా కష్టపడే ఫ్యామిలీ. అందులో పూల వ్యాపారం అని అంటే అందులో లాభం అనేది ఏముంటుందండి, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అందులో వచ్చిన లాభంతో వాళ్ళు నిజంగా 2 పిల్లలను పెట్టుకొని ఆ భార్యాభర్తలు జీవించడం అనేది జరుగుతుందండి. బాబా గారి గుడి దగ్గర ఇద్దరు కూడా పువ్వుల వ్యాపారం, మొగుడు బళ్ళాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి ఒక విషయం చేసినా కూడా ఇద్దరు కూడా పాలు పంచుకుంటూ, ఒకవేళ తగాదాలు పడుతూ ఉన్నా, గొడవలు పడుతూ ఉన్నా కూడా తర్వాత రోజుకి మరుసటి రోజుకి సంతోషంగా ఉండడం అనేది గమనించిన ఒక అతను అండి. వాళ్ళిద్దరూ కూడా గుడి బయటనే పువ్వులు అమ్మడం అనేది జరుగుతుంది బాబా గుడి దగ్గర. ఆయన చూసినప్పుడు అనిపిస్తారు, నిజంగా ఈ దేవుడికి మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, నిజంగా పువ్వులు కట్టినప్పుడు అండి ఫస్ట్ వేసే మాల అనేది బాబాకి వేసే వాళ్ళు ఆ గుడిలో పూజల తర్వాత వచ్చే వాళ్ళకి అమ్మడం అనేది జరుగుతుంది. గుడిలో ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి అమ్మరండి. అలాంటిది
ఒక అతను చూసి అడుగుతాడనమాట, మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, బాబా గుడి దగ్గరే మీరు ఇంత నమ్మకంతో ఉన్నారు కదా అని అన్నప్పుడు, వాళ్ళు చెప్పిన ఒక నమ్మకంతో ఉన్నారు, కానీ మీ జీవితంలో ఏదైనా ఒక మార్పు అన్నా వచ్చిందా, ఇంకా కూడా మీరు నమ్మకంగానే ఉన్నారు కదా అని అన్నప్పుడు, అయ్యా మేము పూటకి తిండి కోసం కష్టపడే వాళ్ళం, మాకు ఇలాంటి పరిస్థితి మేము ఇలా ఉన్నాము, చక్కగా కాళ్ళు చేతులు బాగున్నాయి, యాక్టివ్గా రోజు కూడా చక్కగా సంతోషంగా కొంచెం ఓపికతో పని చేసుకోగలుగుతున్నాము అని అంటే అదంతా కూడా బాబా ఇచ్చిన ఒక దయే మాకు. అందువల్ల ఖచ్చితంగా ఆ బాబా లేనిదే మేము ఇలా ఉండలేము అనేది మా నమ్మకం. అందువల్ల ఇంతకంటే ఎలా ఉండాలి అనేది బాబా డిసైడ్ చేస్తారు, బాబా నిర్ణయిస్తారు. కాబట్టి అలా ఆయన నిర్ణయించిన విషయాలకి మేము కట్టుబడి ఈరోజు నడుచుకుంటున్నాము ఆయన చెప్పి ఆ పెద్ద ఆయనకి చెప్తాడండి. చెప్పినప్పుడు వాళ్ళ మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. అతను గొప్ప ధనవంతుడే అయినా కూడా చాలామంది అనుకోవచ్చండి, వీళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళు కదా, వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారు అని. నిజంగా ఒక్కొక్కరికి ఒక నమ్మకం అనేది ఉంటుందండి. పెద్దవాళ్ళు ధనవంతులు అయితే డబ్బు లేదు, ఎలా బతకడం కష్టమని అనుకుంటాం, కానీ డబ్బు లేని వాళ్ళకి ఇచ్చే బలాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. అందువల్ల ఆ భక్తుడు చెప్పిన మాటలు అతన్ని కదిలిస్తాయండి. నిజంగానే కదా, సంతోషంగా వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ పేలుతూ ఉంటారండి. భార్య భర్తలు ఇద్దరు పువ్వులు కొనడానికి ఎవరైనా వెళ్ళినా కూడా చక్కగా సమాధానం చెప్తారు. అమ్మ చిల్లర లేదన్నా కూడా మళ్ళీ వచ్చి ఇవ్వండి అని చెప్పడం కానీ, అలా చూస్తూ ఉంటే చక్కగా కనుల పండగ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో తన భార్య భర్తలు సరిగ్గా లేరండి ఆ ధనవంతుల కుటుంబంలో. అందువల్ల వీళ్ళని చూడంగానే అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందువల్ల ఎలాంటి అతని నమ్మకం అనేది నిజంగా అతను ఎలా అయితే ఒకసారి కోరుకున్నాడో షిరిడీ వెళ్ళాలని, అలాగే ఆ ధనవంతుడు మూలంగా అండి అతనికి ఒక అవకాశం వచ్చిందనమాట. మీకు ఏం ఆశ ఉందో చెప్పండి, నేను తీరుస్తానని అన్నప్పుడు, అయ్యా మాకేమీ లేదు, ఆ షిరిడీ వెళ్ళాలి, మా ఆశ అదే, మా షిరిడీ వెళ్ళి చూడాలి అయ్యని, అంటే సాయి తండ్రిని చూడాలన్న ఆశ అనేది మాకుంది అని ఆ ధనవంతుడికి చెప్తాడండి. చెప్పినప్పుడు అంతే కదా, మీ ఆశ నేను తీరుస్తాను, మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అని ఆయన దగ్గరుండి ఫ్లైట్లో వాళ్ళిద్దరిని కూడా షిరిడీ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఇది వాళ్ళ జీవితంలో అస్సలు ఊహించలేని ఒక గొప్ప అద్భుతం అండి ఇది. అసలు ఎవరు కూడా ఊహించే ఉండరు కదా, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఊహించలేదండి. ఇలా అసలు వాళ్ళెవరో తెలియదు, వాళ్ళు వచ్చి మనల్ని షిరిడీ తీసుకువెళ్ళడం ఏంటి, అది కూడా ఫ్లైట్లో వెళ్ళడం ఏంటి అని అద్భుతాలు అనేవి బాబా ఇలానే చేస్తూ ఉంటారండి. మన నమ్మకమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది. మనం చాలా ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా నవ్వుతూ పేలుతూ ఉండటం కంటే ఇంకేం కావాలండి. అద్భుతాలు అనేవి బాబానే మన ముందు ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అందుకు సమయం అనేది రావాలి. బాబా మనకి ఈ జీవితంలోకి, అంటే ఈ మానవ ఇచ్చిన తర్వాత ఒక బొమ్మల్లాగా మనందరినీ కూడా ఆడిస్తూ ఉంటారండి. ఏ బొమ్మ ఎలా ఆడాలో, ఎటువైపు తిరగాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి తెలిసినట్టుగానే మనము నడుచుకుంటే నిజంగా ఆయన చూపించే దారి అనేది మనం అనుకున్న దానికంటే 100కి 200% చక్కగా అందమైన దారిలాగా, అందమైన పూల బాటలాగా అనిపిస్తుందండి. ఇది అక్షరాల నిజమా కాదా అనే విషయాన్ని కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ కమెంట్స్లో. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.